యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. భూమి నిర్మించబడిన దగ్గర నుంచి భూమి మీద మానవుడు జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్ల మంది పుట్టి చనిపోయారు. వాళ్ళందరికీ దేవుని దగ్గర ఒక తీర్పు అనేది ఉంటుంది. ఈ లోకంలో మానవుడిని దేవుడు ఉంచినప్పుడు మనం ఏ విధంగా జీవించాము, ఎలాగ జీవించాము, సమయాన్ని ఎలా గడిపాము, ఎలాగ వృధాపరిచాము, ఎన్ని మంచి పనులు చేసాము, ఎన్ని చెడు పనులు చేసాము, ఎన్ని చెడు ఆలోచన కలిగి ఉన్నాము, ఇదంతా కూడా దేవుడు మొత్తం నేత్రాస, స్త్రీ ఆశ, అపితత, వ్యభిచారం, హత్య, మొత్తం ప్రతి పాపము అన్ని విషయాలు కూడా దేవుడు తీర్పులోకి తీసుకొచ్చి వాడికి తీర్పు తీర్చాడు. దేవుడు వాళ్ళని అడుగుతాడు. ప్రతి ఒక్కరు కూడా అడిగి ఎందుకు నువ్వు రక్షణ బాణమర్సి పొందలేదని దేవుడు అడుగుతాడు. ఎందుకు, దేని గురించి పొందలేకపోయావు, ఎందుకు నీకు నిర్లక్ష్యం వచ్చింది? ఇంతగా నేను త్యాగం చేశాను కదా, ఈ లోకంలోకి వచ్చి మీ కొరకు నేను రక్తాన్ని కార్చాను కదా, కాచిన రక్తం మీ కొరకే కదా, ఎందుకు రక్తాన్ని నమ్మలేకపోయినావా, యేసుక్రీస్తుని నమ్మలేకపోయినావా, నేను బలులు అడగలేదు కదా, నేనేం బలి అయిపోయాను కదా అని ప్రతి మానవునికి దేవుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళు మాత్రం దేవుడు వాళ్ళకి తీర్పు ఉంటుంది. కానీ తీర్పు తీర్చిన తర్వాత ఆయన రక్తాన్ని బట్టి దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచిన విధానాన్ని బట్టి వాళ్ళందరూ కూడా పరలోక పట్టణానికి వెళ్తారు. ఎందుకంటే యేసు రక్తంలో పాపాలు కడుక్కుని వారి రక్షణ మారుమనసు పొందారు, వారి హృదయాన్ని మార్చుకున్నారు, పశ్చాత్తపడినారు. కాబట్టి అదేవిధంగా మిగిలిన వాళ్ళు పశ్చాత్తాపం లేదు, మారుమనసు లేదు, వాళ్ళ దేవుడు అంటే ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళకి దేవుడు నిత్య నరకాగ్నిలోకి వాళ్ళని వేసివేస్తాడు. నరకంలో వేసేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అనేది ఉండదు. నరకంలో ఏడుపును పండ్లు కొరుకుట అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అదే కాకుండా అగ్ని ఆరదు, పురుగు చావును కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఈ లోకంలో కానీ యేసుక్రీస్తుని అంగీకరించండి. ఒకళ్ళు అంగీకరించకుండా నిర్లక్ష్యం చేస్తే కనుక దేవుని ఆజ్ఞను మీరినట్టే అవుతుంది. ఎందుకంటే అంతటను అందరూ మారుమనసు పొందమని దేవుని ఆజ్ఞని దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడు మారుమనసు పొందమని ఆజ్ఞాపిస్తున్నప్పుడు మారుమనసు పొందకుండా నిర్లక్ష్యం వస్తే కనుక దేవుడు వాళ్ళని ఎంత మాత్రం వదిలిపెట్టాడు. నిర్లక్ష్యం చేసి ప్రతి ఒక్కరు కూడా నీతి నరకాగ్నికి వెళ్ళిపోవాల్సిందే. గమనించండి, నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా మీరు జీవిస్తుంటే కనుక ఈ లోకంలో నరకం అనేది ఉన్నది అని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది కాకుండా యేసు రక్తాన్ని నమ్మడానికి యేసుక్రీస్తు అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నరకములో వేయబడతారు. ఇదైతే వాస్తవమైనది. ప్రతి ఒక్కరు గమనించండి. ఈరోజే మీకు పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి రక్షణ మారుమనసు పొందండి. దేవుడు మీకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించును గాక.